భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్క్ ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎకో పార్క్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. భూమిని కబ్జాలకు గురి కాకుండా కాపాడినట్లు తెలిపారు. అటవీ భూముల్లో ఎకో పార్క్ ను అందుబాటులోకి తెచ్చామని, ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. ఏం పేరమ్మా? ముత్యాల వైష్ణవి. ఏ క్లాస్? 10th క్లాస్. నీ అంబిషన్ ఏంది? ఐఏఎస్. వెరీ గుడ్. పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనము ఈ పార్క్ ఇనాగ్రేట్ చేసుకున్నాము. అందరూ ఫస్ట్ ఇనాగ్రేషన్ పిలిచినప్పుడు అందరూ ఒకటే డౌట్ రేజ్ చేశారు, ఈ పార్క్ ఎప్పుడు ఇనాగ్రేట్ అయింది కదా ఎందుకు అని. సో ఇంతకుముందు ఇది కొంచెం సబ్జుడీస్ ఉంటుండే, సో దానివల్ల ఎక్కువ డెవలప్మెంట్ చేయలేకపోయినాం. ఓపెన్ ఉండే కానీ చేయలేకపోయినాం. ఇప్పుడు ఇది ఫారెస్ట్ కంట్రోల్లో ఉన్న ల్యాండ్. సో ఇప్పుడు మనము ఈ ఫార్మల్గా ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సభకు ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రకారం మనం ఈరోజు ప్లాంటేషన్ మరియు ఇది ఇనాగ్రేషన్ చేస్తున్నాం. సో 1st నుంచి 9th వరకు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను కి మనం అందరికీ షెడ్యూల్ ఇస్తున్నాం. దాని ప్రకారం అందరు పార్టిసిపేట్ చేసి అండ్ మనం ఇక్కడ ఇది సక్సెస్ఫుల్గా చేస్తాం. థ్యాంక్ యూ. ఈ పార్క్కి, ఈకో పార్క్కి ఇనాగ్రేషన్కి అందరికీ శుభాకాంక్షలు. సో ఇప్పుడు డిఎఫ్ఐ గారు కూడా చెప్పారు. సో ఈ పార్క్ యాక్చువల్గా మన జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ప్రజలకి మార్నింగ్ వాకర్స్కి చాలా అది ఉపయోగంగా అవుతుంది. ఈరోజు మన జిల్లా కేంద్రానికి తలమాణిక్యమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వ స్థలం కొంతమంది ఆక్రమణదారులు ఏదైతే కబ్జా చేయాలనే ఉద్దేశంతో అధికారికంగా దీన్ని ప్రారంభించలేదు. స్టోనేసి గతంలో అధికారికంగా ప్రారంభించలేదు. ఎందుకనంటే దీన్ని హైకోర్టులో కేసులు వేసుకొని గతంలో ఉన్నటువంటి ఒక సింగిల్ అధికారి ఇది రెవెన్యూ ల్యాండ్ అని చెప్పి పోయిన జాయింట్ కలెక్టర్ స్వర్ణలత ఏదైతే వాళ్లతో మరి వ్యక్తిగతంగా సపోర్ట్ చేసి ఇది రెవెన్యూ ల్యాండ్ అని రాసివ్వడం వల్ల హైకోర్టు జడ్జిమెంట్ రావడం జరిగింది. కనుక నేను డైరెక్ట్గా స్వర్ణలత మీద కూడా అప్పుడు ధర్నా చేశాం, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు, రెవెన్యూ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ రెండు ఉన్నాయి. రెండు కూడా ఎవరికి హ్యాండ్ ఓవర్ అయిన ప్రభుత్వం భూమి ఇది. కానీ ఇది ప్రభుత్వానికి, అదేవిధంగా ఫారెస్ట్ ఏదైతే జిల్లాకు అవసరం ఉన్నటువంటి ఆఫీసులు కావాలి, దీన్ని ఒక డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు నెరవేరింది. ఆ నెరవేరినటువంటి భూమి ఏదైతే మనం ఈరోజు పార్క్ చేశాం, ఈ పార్కును డెవలప్ చేసి ప్రజలకు ఫ్రీగా ఏదైతే నిబంధనలు లేకుండా డిఎఫ్ఓ గారు నిబంధనలు లేకుండా పాదయాత్ర ఏదైతే వాకింగ్ మార్నింగ్ వాక్ వచ్చే విధంగా మీరు అందరికీ పర్మిషన్ ఇచ్చే విధంగా ఉండాలి. వాకింగ్ చేసే వ్యక్తికి ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకూడదని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క పార్కు ప్రజలకు, భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని నేను కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ మనము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం పూర్తయితున్నటువంటి సందర్భాలలో ఈరోజు 4వ తారీఖు రోజున మరి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు, నియామక పత్రాలు పెద్దపల్లిలో మరి గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క ఫారెస్ట్ అడవి శాఖకు సంబంధించినటువంటి రోజు విజయోత్సవ సభను చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పార్కు ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. ఈ పార్కు కావలసినటువంటి ఇంకా వాకింగ్ కొరకు కానీ ఇంకేమన్నా ఎక్విప్మెంట్స్ లేకపోతే ఏమన్నా పరికరాలు కావాలన్నా జిల్లా కలెక్టర్ గారు, మేము ప్రభుత్వ పరంగా ఈ యొక్క పార్కును అభివృద్ధి చేసే కొరకు అందరి సహకారం తీసుకొని డెవలప్ చేస్తామని మీకు ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి జిల్లా కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, జేసీ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, కౌన్సిలర్స్కి, పత్రికా మీడియా సోదరులకి మరి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దీన్ని దాదాపు సుమారు 171లో
774 ఎకరాల భూమి ఉంది. ఆ 774 ఎకరాల భూమిని ఏదైతే భూపాలపల్లి మరి కాంప్లెక్స్ కు ఆనుకున్నటువంటి యొక్క భూమిని మనము ప్రభుత్వ పరంగా కాంప్లెక్స్లకు కానీ భూపాలపల్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ ఏ వ్యక్తికి కూడా మరి ప్రైవేట్ వ్యక్తులకు చెందే విధంగా ఉండకూడదు. మా సహకారము, ప్రభుత్వ సహకారము, ముఖ్యమంత్రి సహకారం కూడా మరి ఉంటది. దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దిశలో ముందుకు సాగుదామని తెలియజేస్తూ మరి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.